హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కర్. ఎస్టర్డే జరిగినటువంటి నామినేషన్లు, దాని ముందుడే జరిగినటువంటి ఈ నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉంది, ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారు, ఈవెన్ బయట ఉన్నటువంటి ప్రజలు కూడా వీళ్ళు వేసిన నామినేషన్లో ఎంతవరకు పర్ఫెక్ట్ గా తీసుకున్నారు అన్నటువంటిది చెప్దాము. దానికంటే ముందుగా ఒక మెసేజ్ అయితే వచ్చింది. గౌతమ్ లుక్స్ మోస్ట్ హ్యాండ్సమ్ ఇన్ ద హౌస్ అట్ ప్రజెంట్. అంటే గౌతమ్ లుక్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈవెన్ ఎస్మి అండ్ విష్ణు టాక్డ్ సేమ్ ఇన్ లివింగ్. గౌతమ్ బాగా రెడీ అవుతున్నాడు. మన వాళ్ళు అందరి ఎలా ఉన్నారంటే, సో గౌతమ్ కంటే ఎవరు బాగలేరు, గౌతమే చాలా స్మార్ట్ అన్నటువంటిది అయితే విష్ణుప్రియ వేసేసింది అన్నట్టు. నిన్నటి నామినేషన్ లో టేస్టీ తేజ సీతని నామినేట్ చేశాడు. పక్కా ఈ వీక్ సీత ఎలిమినేట్ అవుతాది. ఎందుకు అంటే కనుక లాస్ట్ సీజన్ లో ఎప్పుడైతే టేస్టీ తేజ ఎవరినైతే నామినేషన్ చేసినాడో వరుసగా 4 వారాలు వాళ్ళు ఎలిమినేటెడ్ అయి బయటికి వచ్చేసినారు. సో రాగానే సీత నామినేషన్ చేసినాడు కానీ ఒక సెంటిమెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆమె కనుక ఎలిమినేషన్ అయిపోతే అన్నటువంటిది అయితే కనుక వచ్చేస్తా ఉంది అన్నట్టు. అండ్ విష్ణుప్రియ అండ్ యస్మికి కూడా బ్యాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది, కానీ వాళ్ళు సింపతి కోసం వాడుకోవడం లేదు. ఎస్, విష్ణుప్రియ అయితే అసలు వాడలేదు. తనకున్నటువంటి బ్యాడ్ ఏదైతే ఉందో, తనకున్నటువంటి లైఫ్ జర్నీ ఏదైతే ఉందో, ఎన్ని కష్టాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధిగమించి ఆన్ స్క్రీన్ ముందో ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. ఎవడు ఏమన్నా కూడా ఆ కొద్దిసేపు బాధపడుతుంది, కానీ తర్వాత వెరీ సింపుల్ గా తీసుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి పాజిటివ్ లేకైతే వచ్చేసుకుంటా ఉంటుంది. ఒక ఆడపిల్ల ఉండి చిన్నప్పటి నుంచి సొసైటీలో ఇట్లా ఉండడం అంటే అది చాలా గొప్ప విషయము అన్నట్టు. అండ్ ఇక్కడ ఉప్పు గురించి మాట్లాడుకుంటున్నారు. సాల్ట్ ప్యాకెట్ రేటు 5000. వా బిగ్ బాస్, ఇది కదా గేమ్ అంటే. ఉప్పే కదా అని చిన్న చూపు చూస్తే వాటి విలువ ఇలా ఉంటుంది. అలాగే మన జీవితంలో ఎవరిని చిన్న చూపు చూసిన వారి విలువ మనం పట్టుకోలేనంత స్థాయికి ఎదుగుతుంది. ఐ లవ్ యూ బిగ్ బాస్. అబ్బాబాబాబా, ఏమన్నా కామెంట్ ఇది. సో ఉప్పుకు 50,000 అంటే ఉప్పు లేనప్పుడే ఉప్పు విలువ తెలుస్తూ ఉంటుంది. ఏ మనిషిలోనైనా ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు, ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు అన్నటువంటి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చినాడు బిగ్ బాస్ అన్నటువంటిది మంచి పెట్టినాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ ఫీల్ నామినేషన్ పాయింట్స్ గివెన్ ఫర్ పృథ్వీ బై అవినాష్ అండ్ హరితేజ ఈజ్ అన్ఫెయిర్. అందరికి కూడా తెలుసు. సో అవినాష్ హరితేజ పృథ్వీకి నామినేషన్ వేసినటువంటివి అన్ఫెయిర్ గానే ఉంది. అదే మనకి మెసేజ్ రూపంలో వచ్చింది. వాళ్ళకి అసలు ఆ 1 hour గేమ్ చూసి, అంటే యాక్చువల్లీ జనరల్ గా పృథ్వీని ఎవరైనా కానీ అక్కడ నామినేషన్ లో పెడుతున్నాడు అంటే తన గేమ్ వల్ల పెట్టట్లా. ఈడు లోపలికి వచ్చి అమ్మాయిలతో సరసాలు ఆడుతున్నారు అని చెప్పేసి కుతంత్రం చేసి కడుపు కాలిపోయి వీడు ఎందుకు ఇంత ఎంజాయ్ చేస్తున్నాడని దానికే పృథ్వీని అయితే నామినేషన్ లో పెడతా ఉన్నాడు. పృథ్వీ స్మార్ట్ అండ్ స్ట్రాంగ్ దెన్ నబిల్, విచ్ లైవ్ నిబిల్ ఈజ్ ఆస్కింగ్ అడ్వైస్ ఫ్రమ్ పృథ్వీ. సో నబిల్ కూడా పృథ్వీ కంటే చాలా తక్కువనే అని చెప్తూ ఉంటాడు. లైవ్ లో నబిల్ పృథ్వీ తోటి సలహాలు తీసుకుంటా ఉంటాడు అన్నటువంటిది అయితే చెప్తా ఉన్నారు లైవ్ చూసిన వాళ్ళు. నిజానికి మనం లైవ్ చూడం, అక్కడ ఏదైతే స్ట్రాటజీ ఉందో దాన్ని చూసి మనము జడ్జిమెంట్ అయితే ఇస్తాం. నబిల్ సీమ్స్ డమ్ జస్ట్ బికాస్ ఆఫ్ సోనియా హీ గాట్ ఫేమ్ అండ్ ఓటింగ్ ఎస్టర్డే. నబిల్ వాంట్ టు నామినేట్ గౌతమ్ ఫర్ టేకింగ్ ఇన్యాక్టివ్, టాకింగ్ రూల్స్ అండ్ బీయింగ్ ఎంతూజియాస్టిక్ టువర్డ్స్ గేమ్. పృథ్వీ కరెక్ట్ నబిల్. సో నబిల్ ను పృథ్వీ అనేది కరెక్ట్ చేసినాడు అన్నట్టు కొంచెం ఆ డిస్కషన్ ఏదైతే నడుస్తుందో ఆ నడిచే దానిలో సూపర్. ఎస్మి ప్రూవ్డ్ అగైన్ దట్ డెవిల్ రిమైన్స్ ఎ డెవిల్. వాట్ ఏ సైకో ఎక్స్ప్రెషన్స్ వైల్ మణికంఠ ఈస్ గెట్టింగ్ నామినేటెడ్. ఎస్, ఇదైతే 100% కరెక్ట్. ఎందుకంటే అక్కడ
ఆ టేస్టీ తేజ మణికంఠ నామినేషన్ చేసేటప్పుడు మన అమ్మాయి ఏమో ఇచ్ అని ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఏమేమో చేస్తా ఉంది అన్నట్టు. సో దీని గురించి సర్వత్రా అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుంటే బాగుండేది యస్మి, కానీ అక్కడ తన లోపల ఉన్నటువంటి గర్జిని బయటికి తీసి మణికంఠ నామినేషన్ చేసినారని చెప్పేసి అంటా ఉంది. సో ఇట్ ఈస్ టోటల్ రాంగ్ 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 యస్మి. సో ఈ వీక్ టేస్టీ తేజ నామినేషన్ వేసినాడు కాబట్టి మన కిరాక్ చీత బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందా వెళ్తుందా అన్నటువంటిది ఓటింగ్ లో చూసుకుందాం. ఓకే గైస్, బాయ్.